హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. జాగ్రత్తగా మనం విందాం. 2 లైన్లు చదివిన తర్వాత ప్రార్థన చేసుకుందాం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచి వాక్యము నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవందనమునైనా ఇంతవరకు నేను మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. ఈ సమయం అందు వాక్య భాగంలోనికి వెళ్తుండగా వాక్యం చేత నీ బిడ్డలమైన మా అందరితో మాట్లాడండి. ఈ రాత్రి నేను ప్రభా, నీ బిడ్డలమైన మమ్మల్ని ప్రభా నీ లేఖనముల ద్వారా ప్రభా సంధించండి. నేను ప్రభా హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనటువంటి విషయాలు ప్రభునైనా ఈ రాత్రి మేము ధ్యానం చేసుకోబోతుండగా తండ్రి నైనా మీ కృప అనుగ్రహించండి. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి తండ్రి నైనా. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనస్సు, ఆనందించే ఆత్మను నీ బిడ్డల మీరు మా అందరికి దయచేయండి. నిలబడిన దాసుని మరుగుపరచండి. మీ దాసుని ముఖాంతంలో వచ్చి మీరే మాట్లాడండి తండ్రి. ఈ సమయాన్ని, స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నీ దాసుని యొక్క నోటికి మీరే బోరగా ఉండి నేను ప్రభా ఈ సమయం అందు లేఖన భాగంలో సత్యాలు మీరు నేర్చుకోవడానికి, ఈ లేఖన భాగంలో పాఠాలు, గుణపాఠాలు మీరు నేర్చుకోవడానికి మీ కృప చూపించమని వినిచున్న నీ బిడ్డలకు శక్తిని, బలమును దయచేదురుగా కానీ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ సమయం అందు మనం దేవుని వాక్యంలోనికి మనం ప్రవేశిద్దాం. చదవనటువంటి ఈ వాక్యంలో మనం చూసినట్లయితే హబక్కూకు రాసినటువంటి ఈ గ్రంథములో 17వ వచనంలో 3వ అధ్యాయం 17వ వచనంలో కొన్ని విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నవి. ఇవి రాయబడినటువంటి విషయాలు ఎందుకొరకు రాయబడి ఉన్నావో మనము ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హబక్కూకు అంటున్నటువంటి మాటలు మనం ఒకసారి చూద్దామా? చదువుదాం. మొదటి లైన్లో చూసినట్లయితే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను. ఇక్కడ లాస్ట్లో చెప్తున్నట్టు మాట, నేను యెహోవా యందు ఆనందించేదని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హబక్కూకు గ్రంథంలో ఈ మాట మనం ధ్యానం చేస్తున్నప్పుడు, ఈ మాటను మనం చదువుతున్నప్పుడు మనకేం గుర్తుకు రావాలి? ఇక్కడ భక్తుడు రాస్తున్నటువంటి ఈ వచనాలు, ఈ మాటలు మనం చూసినట్లయితే, నీకు ఏమున్నా ఏమీ లేకపోయినా కానీ నీవు దేవాది దేవునటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని నీవు ఆరాధించాలి, ఆయన యందు ఆనందించాలి, ఆయన యందు సంతోషించాలి అని దేవుని వాక్యం మనకు తెలియచేయబడుతుంది. ఎందుకు ఈ వాక్యము మనము ఈ రాత్రి కాల సమయంలో ధ్యానం చేసుకోవాలంటే, ఈ వాక్యంలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే, ఈ వాక్యంలో హబక్కూకు ఉన్నటువంటి తనకున్నటువంటి ఆ భక్తునికి ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసం అనేది మానవుని జీవితంలో మనిషిని అద్భుతంగా నడిపించగలిగినటువంటి గొప్ప శక్తి. అది విశ్వాసము మనిషి జీవితంలో, విశ్వాస జీవితంలో, దేవుని బిడ్డల జీవితంలో విశ్వాసం అది ఒక పవర్ఫుల్ శక్తిగా మన జీవితంలో అది పనిచేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుడు ఉన్నాడనియు ఆయన కార్యము చేయగలడనియు మీరు నమ్మినట్లయితే గొప్ప కార్యములు దేవుడు మీ ఎడల జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నట్టుగా వాక్య భాగాల్లో చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన జీవితాల్లో ఏదైనా ఉంటేనే దేవుని నమ్ముతాం. మనం ఏదైనా ఉంటేనే దేవుని నమ్ముతాం. దేవుడు ఏదైనా చేస్తేనే దేవుని మనము ఆరాధిస్తాం. మనకు ఉన్నటువంటి విశ్వాసం ఎటువంటిదో ఒక్కసారి మనము ఆది కాండంలో 28వ అధ్యాయము 20వ వచనం 22వ వచనాన్ని మనం చదివినట్లయితే మనకున్నటువంటి విశ్వాసము ఎటువంటిదో, ఏ ప్రకారముగా మనం విశ్వాసాన్ని కలిగి ఉన్నామో ఈ వాక్యంలో మనం చూడగలుగుతాం. చదువుదామా? 28వ అధ్యాయం ఆది కాండము 20వ వచనం నుంచి 22వ వచనాలు మనం చూద్దాం.
చదువుదామండి. ఇక్కడ చూసినట్లయితే యాకోబు దేవుని యందు విశ్వాసం ఎలాగుంచుతున్నాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. అప్పుడు యాకోబు, నేను తిరిగి తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచుని మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను అనుగ్రహించినట్లయితే యెహోవా నాకు దేవుడై ఉంటాడని చెప్తున్నాడు. ఇక్కడ ప్రియమైన బిడ్డలారా, మొదటిగా చదివినటువంటి హబక్కూకు గ్రంథంలోను, అలాగే ఇప్పుడు చదివినటువంటి ఆదికాండం 28వ అధ్యాయము 20వ వచనం 22వ వచనంలోను మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలకి ఎంత వ్యత్యాసం ఉందో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మానవునికున్నటువంటి విశ్వాసం, మనిషికున్నటువంటి విశ్వాసం, ఎటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాము? దేవుడిస్తే దేవుడిగా కొలవడం, దేవుడు ఇవ్వకపోతే దేవుడు కాదని అనడం. ఈ లోకంలో విశ్వాసులైనటువంటి వారందరికీ చాలా పరిపాటి అయిపోయిందన్న విషయాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక యాకోబు అంటున్నాడు, యాకోబు చెప్తున్న మాట్లాడో తెలిసింది. యాకోబు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, నిద్రపోయిన తర్వాత ఆకాశానికి భూమికి ఒక నుచ్చెన కనబడుతుంది. ఆ నుచ్చెన కనబడిన తర్వాత నుచ్చెను చూశాడు, దిగ్గురు లేచాడు, భయపడిన తర్వాత యాకోబు అక్కడ దేవునితో బేరసారాలు ఆడుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దేవునితో బేరసారాలు ఆడుతున్నాడు. ఈ రోజున విశ్వాసులైనటువంటి మనం అందరం కూడా దేవునితో అలాగే బేరసారాలు ఆడుతున్నాం. ప్రభువా, నాకు ఇల్లు ఇస్తే నేను నిన్నెప్పుడు కూడా కొలుస్తూ ఉంటాను, నాకు ధనం ఇస్తే ఎల్లప్పుడూ నేను నీతోనే ఉంటాను, నీవు నాకు అన్ని సౌకర్యాలు ఇచ్చావనుకో, ఆరోగ్యం ఇచ్చావనుకో, ఎల్లప్పుడూ నేను నీతో ఉంటాను, నిన్ను అసలు విడిచిపెట్టను, నాకు చక్కని పని ఇచ్చావనుకో, తినడానికి ఆహారం, కట్టుకోవడానికి వస్త్రాలు, ఉండడానికి నీవు కనుక ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, నేను ఆసుపత్రికి వెళ్లకుండా, ఆసుపత్రుల్లో పడుకోకుండా, అనారోగ్య పాలు కాకుండా, ఏ ఇబ్బందులు రాకుండా, ఏ సోదరులు రాకుండా నాకుంటే నేను నిన్ను దేవుడిగా కొలుస్తాను. చాలామంది అమ్మ దేవుని మందిరానికి రామ్మ, దేవుని ఆరాధించదమ్మా, దేవుడు నిన్ను కాపాడుతాడంటే, లేదులేండి నాకు ఒక కోరిక ఉందండి. ఏముంది? నాకు ఒక కోరిక ఉంది. ఆ కోరిక దేవుడు తీరిస్తే నేను ఎల్లప్పుడూ దేవుని దగ్గరే ఉంటానని చెప్పేవారు చాలామంది ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు నా కోరిక తీరిస్తే నేను దేవుడితో ఉంటాను, దేవుడు నా అవసరం తీరిస్తే దేవుడితో ఉంటాను. దేవుని దగ్గర నేను రావాలంటే దేవుడు నాకు ఏదో ఒక అద్భుతం చేయాలి కదండి, అద్భుతం చేయకుండా నేను ఎలాగొస్తాను అని చెప్పేటటువంటి వారు భూమి మీద చాలామంది ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, వారికి ఉన్నటువంటి విశ్వాసమే కాదు, దేవుని దగ్గరికి విశ్వాసంతో రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని దగ్గరికి విశ్వాసంతో రావాలి, నమ్మికతో రావాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు అప్పుడు నీ దగ్గరికి వస్తానంటున్నాడు. ఆయన, మీరు నా వద్దకు రండి, అప్పుడు నేను మీ వద్దకు వస్తాను, మీతో నేను భోజనం చేస్తాను, మీ ఇంటిలో ఉంటాను, మీతో పాటు ఉంటాను. దేవుడు మనతో ఉంటే మనకు లేని లోటే ఉందండి. రాజుగారు ఒక వ్యక్తి దగ్గర ఉంటే, రాజుగారు వ్యక్తి కుటుంబంలోకి వెళితే రాజుతో పాటు ఎవరెవరు వస్తారండి? రాజుతో పాటు సైన్యం వస్తుంది, రాజుతో పాటు జనాభా వస్తుంది, రాజుతో పాటు అధికారం వస్తుంది. రాజుగారు ఎక్కడుంటే అక్కడ సర్వభోగాలు ఉంటాయి. మన దేవుడు అటువంటి రాజులకు రాజు కనుక ప్రతినిధుడు ఆయన అంటున్నాడు, నీవు నా దగ్గరికి వస్తే నేను నీ దగ్గరికి వస్తాను, నీతో ఉంటాను, నీతో భోజనం చేస్తానని ఆయన తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియమైన బిడ్డలారా, మానవుని యొక్క ఆలోచన, మానవుని యొక్క తలంపులు, మానవుని యొక్క ఉద్దేశాలు, దేవుడు ఏదైనా చేస్తే దేవుడిని నమ్ముకుంటాను అనేటువంటి ఆలోచన కలిగి ఇక్కడ ఉంటున్నట్టుగా యాకోబు యొక్క మాటలు మనకు తెలియజేయబడుతున్నాయి. యాకోబు ఏమంటున్నాడు చూడండి, నా తండ్రి ఇంటికి క్షేమంగా నేను వచ్చినట్లయితే దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న మా మార్గంలో, ఈ మార్గంలో నన్ను కాపాడినట్లయితే, నాకు తినుటకు ఆహారం, ధరించుకోవడానికి వస్త్రములు నాకు దయచేసినట్లయితే యెహోవా నాకు దేవుడై ఉండును. ఒకవేళ ఇలా చేయకపోతే ఆయన నాకు దేవుడే కాదు అంటున్నాడు యాకోబు. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు యాకోబు ఇలాగ మాట్లాడుతున్నాడో మీకు జ్ఞాపకం చేస్తాను. అన్న చేత భయపడి, అన్నకు చంపుతాడని భయపడి పారిపోతున్నటువంటి యాకోబుకి ఇంకొక ఆలోచన లేదు. దేవుడు కాపాడితే చాలు అనుకుంటూ వెళ్తున్నాడు. దేవుడు ప్రత్యక్షమై దేవుడు వరాలు ఇచ్చినా కానీ యాకోబు మాట్లాడుతున్న మాట్లాడి తెలిసింది,
నాకు తినడానికి ఆహారం, కొట్టుకోవడానికి వస్త్రాలు, వెళ్తున్న మార్గంలో నాకు క్షేమము, మరలా క్షేమంగా నా తండ్రి ఇంటికి నేను తిరిగి వస్తే యెహోవాయే నాకు దేవుడై ఉంటాడు అని చెబుతున్నాడు. అంటే ఏమి ఇవ్వకపోతే దేవుని యాకోబు నమ్మడనే కదా అర్థం. అమ్మా, ఏమి ఇవ్వకపోతే యాకోబు దేవుణ్ణి నమ్మడని అర్థం. మరి తండ్రి ఇచ్చిన దీవులు ఏమైపోయి, తండ్రి సేవించిన దేవుడు ఏమైపోయాడు? తండ్రి ఎంతగా దేవుణ్ణి ఆరాధించి కనపరిచాడు, దేవుడు తండ్రిని ఎంతగా అభివృద్ధి పొందించాడు. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుంటే యాకోబుకున్నటువంటి జ్ఞానము కొద్దిపాటి జ్ఞానమైన విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు చెప్తున్న మాట ఏంటంటే బేరసారాలాడేటువంటి విశ్వాసాన్ని యాకోబు ఇక్కడ చూపిస్తున్నట్టుగా చూస్తున్నాం. మన జీవితంలో కూడా దేవుడు ఏదైనా మేలు చేస్తే, దేవుడు మేలు చేయలేదానికి ఏదైనా కీడు మనకు వచ్చిందనుకో, దేవుడే కాదు అనేటువంటి స్థితిలో మనము కూడా ఈ రాత్రి ఉన్నామనే విషయాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఏమి చేసినా కానీ దేవుడు ఏది చేసినా దేవుడే. ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు, సృష్టిలో సమస్తమును సృష్టించిన దేవుడు, అన్ని విషయాలలో ఆయన మనకు మాదిరికరంగా జీవించిన దేవుడు. దేవుడిగా ఉండవలసిన లక్షణాలు యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నాయనే విషయాన్ని మొట్టమొదటిగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి మీరు కూడా అదే ఉద్దేశంలో ఉంటే, మీరు కూడా అదే విశ్వాసంలో ఉంటే, మీరు కూడా అటువంటి ఆలోచనలు కనుక కలిగి ఉంటే, ఈ రాత్రి అటువంటి ఆలోచనలన్నీ మీరు తీసివేసుకోమని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఇచ్చేవాడే, ఆయన ఇచ్చేవాడు, ఆయన కాపాడేవాడు, ఆయన కృప చూపించేవాడు. అందుకే దేవుని నమ్ముకున్న వారికి ఏ యొక్క లోటులు ఉండవని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. దావీదు భక్తుడు అంటున్నాడు, ఆకాశం కొండల వైపున కొనులు తెచ్చును, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును అని చెప్తున్నాడు. ఆయన నాకు ఏలేమీ లేదని కూడా చెప్తున్నాడు. దావీదు మహారాజు రాజు అయ్యుండి దేవుని మీద ఆధారపడ్డాడు. మనం ఏం చేస్తున్నాం? మనం రాజులు కాదు, కనీసం మంత్రులు కూడా కాదు, బంటులు కూడా కాదు. మనకు ఒక పూట తింటే రెండవ పూటకు లేనటువంటి పరిస్థితిలో, ధనము లేని పరిస్థితిలో, క్షీణించబోయినటువంటి పరిస్థితిలో మనం ఉండి కూడా దేవునిని మనము దెప్పరించేటటువంటి స్థితిలో మనం ఉన్నాం. దేవుని హేళన చేసే స్థితిలో మనం ఉన్నాం. దేవునితో బేరసారాలాడేటువంటి స్థితిలో మనం ఉన్న విషయం ప్రియమైన బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమున్నా ఏమి లేకపోయినా దేవుని కనుక అంటిపెట్టుకుంటే, దేవునితో కనుక మనం ఉండగలిగితే, దేవునితో మనం నడవగలిగితే, దేవునితో సహవాసం చేయగలిగితే, దేవుని స్తుతించగలిగితే, దేవుని గణపరచగలిగితే, దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాలు మనకు దయచేవాడుగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, యాకోబు తన జీవితంలో పారిపోతున్నాడు. ఏ ఆసరా లేదు, పారిపోతున్నాడు. ఏ అవకాశం లేదు, పారిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, పారిపోతున్నాడు. ఏ స్థితిలో ఉండాలో, ఏ ప్రాంతంలో ఉండాలో, ఎవరు ఆదరిస్తారో యాకోబుకు తెలియదు. కానీ దేవుడు దర్శించినప్పుడు యాకోబు ఏమన్నాడు తెలుసా? ఆ తండ్రి, నువ్వు గొప్పవాడు, నేను నా తండ్రిని కాపాడినట్టుగా నన్ను కూడా కాపాడు అంటే సరిపోయే. నా తండ్రిని కాపాడినట్టుగా నన్ను కూడా కాపాడు అంటే సరిపోయే. కానీ ఇక్కడ యాకోబు దేవునితో అంటున్నాడు, ఇవి చేస్తే నీవు నాకు దేవుడుగా ఉంటావు, ఇవి చేయకపోతే నువ్వు నాకు దేవుడు కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ యాకోబు తెలియజేస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఇంకో మాట కూడా ఇక్కడ అన్నాడు యాకోబు. ఏమంటున్నాడు చదవండి ఒకసారి. తర్వాత ఇంకేమన్నాడు యాకోబు? మరియు స్తంభముగా నిలిపిన రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదురని మొక్కుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను, మొక్కుకోవడం తప్పేం కాదు, దేవునికి ఇవ్వాల్సిన దశంభాగాలు ఇవ్వడం కూడా తప్పు కాదు. కానీ ప్రియమైన బిడ్డలారా, దేవునికి ఇవ్వాల్సి దేవునికి ఇవ్వాలి, నీవు పొందుకోవాల్సి నువ్వు పొందుకోవాలి. ఏది కూడా దేవునికి ఇవ్వాల్సిన దాన్ని మనం వెనకకు లాగబట్టుకుని ఎప్పుడు కూడా మనం ఆలోచన చేసి వాటిని మనం మింగేయకూడదు. ఎందుకంటే చాలామంది దశంభాగాలు తీస్తారు. దశంభాగాలు తీసి ఏదైనా అవసరం వచ్చిందనుకో దేవునితో చెప్పుకోవచ్చునని చెప్పి ఆ దశంభాగాలు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఎవరైనా కానుకలు తీస్తూ ఉంటారు. ఆదివారం మరి చాలామంది కానుకలు ఎప్పుడు తీస్తారో తెలుసండి? పింఛన్లు వచ్చినప్పుడు కానుకలు తీస్తారు. పింఛన్ ఆదివారం 1వ తారీఖు సోమవారం వచ్చింది అనుకోండి, సోమవారం నుంచి ఆదివారం దాకా ఎన్ని రోజులు ఉంటాయి? 6 రోజులు టైం ఉంటుంది. ఈ 6 రోజులు ఏదో ఒక అవసరం రాకపోతుందా మనకి? ఈ 6 రోజులు ఏదో ఒక అవసరం రాకపోతుందా? ఆ దాసిన డబ్బులు, తీసిన డబ్బులు, దశంభాగాలు తీసిన డబ్బులు, ఈ 6 రోజులు ఏదో ఒక అవసరం వచ్చింది అనుకుని తీసి ఖర్చు పెట్టిన రోజులు ఎన్ని లేవు మనకి? తీసి ఖర్చు పెట్టేసిన రోజులు చాలా
ఉన్నాయి ప్రియమైనవారా. కానీ దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి. కానీ ఇక్కడ యాకోబు ఏమంటాడో తెలుసా? నీవు నాకు ఇచ్చిన సంపాద్యం అంతట్లో, కష్టార్జితం అంతట్లో దశమ భాగం కూడా నీకు ఇస్తాను. నేను దశమ భాగం కూడా నీకు ఇస్తాను నువ్వు ఇచ్చిన కష్టార్జితంలో. ప్రియమైనవారా, బేరసారాలు ఇక్కడ యాకోబు ఆడుతున్నాడు. కానీ దేవుడు కృపామేయుడు కనుక, కనికర సంపన్నుడు కనుక యాకోబుకున్నటువంటి విశ్వాసం ఇంతే అనుకుని దేవుడు సరిపెట్టుకుని యాకోబుని దీవించాడు, ఆశీర్వదించాడు. లాబాను దగ్గర అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలతో నింపాడు. ఒంటరిగా వెళ్ళాడు. 2 భార్యలతోనూ, పిల్లలతోనూ, సంపదతోనూ, సంపాదించోను, పనివారితోనూ, సేవకులతోనూ మరలా అదే స్థలానికి యాకోబు గొప్ప సంపదగా తిరిగి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. యాకోబు యొక్క విశ్వాసం ఈ రోజున మనము కూడా కలిగి ఉన్నాము అని చెప్పడానికి ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాకోబుకున్న విశ్వాసం ఇక్కడ బయటపడుతుంది. అదే మనం చదువుకున్నటువంటి, మనం చూసినటువంటి హబక్కూకు గ్రంథం ఉన్నటువంటి ఆయన హబక్కూకు యొక్క విశ్వాసం కూడా మనం చూస్తున్నాం. ప్రియమైనవారా, హబక్కూకు విశ్వాసం ఎటువంటిది? యాకోబు యొక్క విశ్వాసం ఎటువంటిది? యాకోబు బేరసారాలాడు, దేవుడు చేస్తే దేవునితో ఉంటాను, నువ్వు నాకు దేవుడిగా ఉంటాడని యాకోబు చెప్తే, హబక్కూకు అయితే ఆయన ఏం చెప్తున్నాడో తెలుసండి? హబక్కూకు చెప్పిన మాటలు చూడండి. అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు పలింపకపోయినాను, ఒలివ చెట్లు కాపలేకుండాను, చేనులో పైరు పంటకు రాకపోయినాను, గొర్రెల దొడ్డులో లేకపోయినాను, పొలములో పశువులు లేకపోయినాను, నేను నిన్ను స్తుతిస్తాను, ఆరాధిస్తాను, యెహోవా యందు నేను ఆనందించదనని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈయనకి ఏంటంటే ఏమున్నా ఏమి లేకపోయినా నాకు ఎవరు కావాలి? నాకు దేవుడు కావాలి అంతే. ఏమున్నా ఏమి లేకపోయినా, పంటలున్నా పండకపోయినా, చేలో పంటలు పండినా పండకపోయినా, గొర్రెల దొడ్డులో గొర్రెలు ఉన్నా లేకపోయినా, అలాగే పొలంలో పశువులు ఉన్నా లేకపోయినా, ఏమున్నా ఏమి లేకపోయినా నాకేం అవసరం లేదు, నాకు దేవుడు ఉంటే చాలు అన్నటువంటి వ్యక్తి హబక్కూకుని మనం జ్ఞాపకం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాగే కష్టకాలంలో, ఇబ్బంది కాలంలో, ఇరుకు కాలంలో రాజుతో పాటు ఎదురు తిరిగి, అధికారులతో పాటు ఎదురు తిరిగి, ప్రభుత్వం మీద ఎదురు తిరిగి దేవునికి నమ్మకంగా జీవించినటువంటి వ్యక్తులు 3 ఉన్నారు. ముగ్గురు స్నేహితులు ప్రియమైనవారా. ఆ 3 స్నేహితుల యొక్క విశ్వాసం ఎంత గొప్పదంటే ప్రాణాపాయ పరిస్థితి వచ్చినా కానీ దేవుని వారు విడిచిపెట్టలేదు. మరి అధికారులు మనం ఎదురు తిరగకూడదు కదండి, అధికారులకు మనం ఎదురు చెప్పకూడదు కదండి, అధికారులు చెప్పే ప్రతి మాటను కూడా మనం శిరసా వహించాలి కదండి. వారు అధికారులు కదండి, వారు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు కదండి అని ఒకవేళ మనం అనుకుంటే ప్రియమైనవారా, ఆ అధికారుల కంటే గొప్ప అధికారి, రాజుల కంటే గొప్ప రాజు, ఈ లోకమంతటిని ఏలేటటువంటి గొప్ప రాజు మన యేసుక్రీస్తు ప్రభువు కనుక ఆయనకి మనం విధేయత చూపించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రాణాపాయ పరిస్థితి ఎప్పుడు వచ్చింది వాళ్ళకి? చూడండి, దేవుని తర్వాత విగ్రహానికి మొక్కమన్నప్పుడు ప్రాణాపాయ పరిస్థితి వరకు వచ్చింది. వారు ఏం చేయాలి? ప్రాణాన్ని కాపాడుకోవడానికి విగ్రహానికి మొక్కాలా? ధర్మశాస్త్ర గ్రంథంలో చెప్పబడిన మాట ఏముంది? ప్రజలు నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. భూమి మీదే కానీ, భూమి కిందే కానీ, ఆకాశంలో కానీ, ఆకాశం పైనే కానీ, ఆ సముద్రంలో, జలంలో మధ్యలో కానీ ఏ విగ్రహాన్ని నువ్వు చేసుకోకూడదు, దేనికి నీవు సాగిలపడకూడదని దేవుడు చెప్పాడు. ఆ మాటను వారు పట్టుకున్నారు, ఆ మాటను వారు జ్ఞాపకం చేసుకుని రాజుగా నిలిపించిన విగ్రహానికి మొక్కడానికి షడ్రక్, మేషక్, అబేద్నెగో వారు ఇష్టపడలే. రాజు ఆజ్ఞను కూడా వారు తృణీకరించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగని అధికారుల మీదకి గుట్టల్లో కొత్తలు పట్టుకెళ్ళమని కాదండి. వారు ఏ పరిస్థితుల్లో వారు ఎదిరించారు? దేవుని కంటే ఎక్కువగా ఈ బొమ్మను చూడమన్నప్పుడు, విగ్రహాన్ని చూడమన్నప్పుడు వారు రాజును ఎదిరించారు. మన జీవితంలో కూడా దేవునిని కించపరిచేటటువంటి విషయాలు ఏమన్నా మన దగ్గరికి వచ్చి మనం ఆ కించపరిచే విషయాలలో మనల్ని ఓటేయమంటే మనం ఏం చేయాలి సార్? దేవునికి తప్ప మేము దేనికి కూడా ఓటేయము అని చెప్పాలి. ప్రజలు ప్రాణం పోయినా పర్లేదు, ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతుందో ఎంతకాలం మనం జీవిస్తాం. పోయామనుకో, ఈ లోకంలో ప్రాణం పోయింది అనుకోండి, పరలోక రాజ్యంలో ఉంటాం. బ్రతుకున్నాం అనుకుని దేవుని సువార్తను ప్రకటిస్తాం, దేవుని సాక్షిగా ఈ లోకంలో మనం జీవిస్తాం. ప్రియమైన బిడ్డలారా, వారు ఎదిరికించిన విషయం ఎందుకు వ్యతిరేకించారంటే దేవుని తర్వాత దేవుడిగా దీనిని కొలమన్నప్పుడు వారికి బాధ కలిగింది. ప్రియమైన, అందుకే వారు ఏం చేస్తారో తెలుసండి? ప్రభుత్వం మీద, అధికారుల మీద, రాజు మీద కూడా వారు తిరగబడినట్టుగా, రాజు ఆజ్ఞను కూడా వారు
లెక్క చేయకుండా దేవుని ఆజ్ఞను వారు లెక్క చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇస్తే, దేవునికి ఇవ్వాల్సిన తలాంతులు దేవునికి ఇస్తే, దేవునికి ఇవ్వాల్సిన స్తుతులు దేవునికి అర్పిస్తే, దేవునికి ఇవ్వాల్సిన ఘనతను దేవునికి నువ్వు ఇస్తే, దేవుడు నీకంటే ముందు ఆపదలో ఆయనే నీ తోడు ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకంటే ముందు ఆయన ఉంటాడు. ఎవరికంటే ముందు? ఆపదలకు నువ్వు వెళ్తున్నావు అనుకోండి, నీకంటే ముందు దేవుడే ఉంటాడు. ఎందుకంటే నీవు ఆయనను కనపరుస్తున్నావు కనుక. వారు నా కుమారులు కనుక, నా కుమార్తెలు కనుక వారిని నేను తప్పిస్తానంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు రాజును వ్యతిరేకించారు, రాజాజ్ఞను వ్యతిరేకించారు. ఎవరిని బట్టి? వారు చేయకూడని పని వీరితో చేపిస్తున్నందుకు, దేవుని కంటే మాకు ఏది ఎక్కువ కాదు అని వారు అన్నందుకు గాను మరి వారిని అగ్నిగుండంలో పడేయాలని వారు చూసినప్పుడు, అగ్నిగుండంలో పడేస్తున్నప్పుడు, పడేయడానికి ముందుగానే దేవుడు తన దూతను అగ్నిగుండంలో ముందుగానే షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్ళక ముందే అగ్నిగుండము అడుగులో ఎవరున్నారు? దేవదూత ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు దేవునితో ఉంటే దేవుడు నీకంటే ముందు శోధన కాలంలో నీకు సహాయం చేయడానికి నీకంటే ముందు అక్కడ ఉంటాడు, నీకంటే ముందు అక్కడ ఉంటాడు. ఒకనొక సందర్భంలో మీటింగ్ జరుగుతున్నప్పుడు, ఇలా ఆరాధన జరుగుతున్నప్పుడు గబగబా రక్షాభటుకులు వచ్చి మనలను ఆపేయండి అని చెప్పి మనం తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు కదా. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినప్పుడు మీరు ఇక్కడ ప్రార్థన చేస్తారు, మేము కూడా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాం. మాకంటే ముందు అధికారి యొక్క ఫోన్ అక్కడికి వెళ్ళింది, మాకంటే ముందు వెళ్ళింది. మనం తప్పేం చేయడం లేదు, మనం ఏ పొరపాటు చేయడం లేదు, కూర్చుని ఆరాధన చేసుకుంటున్నాం. ఎవరో కంప్లైంట్ పెట్టారు, కంప్లైంట్ పెడితే వారు వచ్చారు, మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. కానీ వారికంటే ముందుగానే మనం అక్కడికి వెళ్ళక ముందే మనకంటే ముందు దేవుడు అక్కడికి సమాచారం ఇచ్చి మనల్ని వెంటనే అక్కడి నుంచి ఏమీ లేదండి విచారించడానికి పిలిచామండి, ఏమీ లేదు అని చెప్పి వెంటనే అడుగు పెట్టక ముందే బయటకు మమ్మల్ని పంపించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలకు దేవుడు సహాయం చేస్తారనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. ప్రియమైన బిడ్డలారా, ముందుగా మనకు విశ్వాసం ఉండాలి, ముందుగా మనకు నమ్మకం, నా దేవుడు నాకు తోడుగా ఉంటాడనే విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, చూడండి, వారు ఎంత కఠినమైన పరిస్థితికి వెళ్ళినా కానీ దేవుడు వారిని తప్పించాడు. ఇక్కడ యాకోబు ఏం చేస్తున్నాడు? బేరసారాలు ఆడుతున్నాడు. హబక్కూకు ఏం చేస్తున్నాడు? దేవునితో బేరసారాలు ఏమీ ఆడతలేదు. ప్రభువా, నువ్వు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా నేను నీతోనే ఉంటాను, నీలోనే ఆనందిస్తాను, నీలోనే సంతోషిస్తానని చెప్పి హబక్కూకు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హబక్కూకు సంగతి అక్కడ పక్కన పెడితే చూడండి, అబ్రాహాం గారి విషయంలో కూడా జ్ఞాపకం చేసుకొని, అబ్రాహాం గారు దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు అబ్రాహాం గారు ఏమైనా బేరమాడా? అబ్రాహాం గారు ఏమైనా అన్నాడా? నేను వస్తే నాకేమిస్తావు? నేను తల్లి విడిచిపెడుతున్నాను, తండ్రి విడిచిపెడుతున్నాను, బంధువులు విడిచిపెడుతున్నాను, స్నేహితులు విడిచిపెడుతున్నాను, నా ఉన్న ఊరిని కూడా విడిచిపెడుతున్నాను, నాకేమిస్తావు అని అన్నాడు అబ్రాహాం అండి. ఏమనలే, మారు మాట్లాడకుండా బయలుదేరి దేవుడు చెప్పినటువంటి ప్రదేశానికి వెళ్ళడానికి గుడారాలు వేసుకుంటూ తిరిగాడు. అబ్రాహామా, ఇక్కడ గుడారం వేసుకున్నా కదా, ఇక్కడ తీసి ఆ ప్రాంతంలో వేసుకో అన్నాడు. ఆ ప్రాంతంలో వేసుకున్నాడు. అక్కడి నుంచి మన తూర్పుకి వేసుకోమన్నాడు, అక్కడి నుంచి మన పరమడికి వేసుకోమన్నాడు, అక్కడి నుంచి మన దక్షిణానికి వేసుకోమన్నాడు, అక్కడి నుంచి మన ఉత్తరానికి వేసుకోమన్నాడు. ఎక్కడ వేసుకున్నా కానీ అబ్రాహాం గారికి దేవుడు తోడుగా వెళ్తాం చూస్తాం. ప్రియమైన బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజు వచ్చేసారి, ఆ దేశపు రాజు వచ్చి, వీరు గుడారాలు వేసుకున్నటువంటి ప్రాంతంలో రాజుగారు వచ్చి అబ్రాహాం గారు భార్యను శారాం గారిని తీసుకువెళ్ళారు. వీళ్ళేం చెప్పారు? ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్న వారందరికీ, ఈమె నా చెల్లెని అబ్రాహాం గారు తన భార్యను శారాతో చెప్పినప్పుడు, శారా కూడా నేను ఆమె సోదరుని చెప్పింది. వాళ్ళందరూ ఏమో చుట్టుపక్కల పనిచేస్తున్న వారు రాజ్యం వాళ్ళు ఏమనుకున్నారంటే, వీళ్ళ అన్న చెల్లెలు కావాల్సి అనుకుంటూ వెళ్ళారు. వాళ్ళు రాజుగారితో ఈ విషయం చెప్పారు. అయ్యా రాజుగారు, మన ప్రాంతానికి ఒక వలస వచ్చారు, ఒక కుటుంబం వలస వచ్చిన కుటుంబంలో అన్న చెల్లెలు ఉన్నారు. ఆ అన్నగారికి ఉన్న చెల్లి చాలా సౌందర్యంగా ఉంది, ఆమె రాణిగా ఉండటం చాలా మంచిది అంటే రాజుగారు ఏమన్నాడు? తీసుకొచ్చాను అన్నాడు. రాజుగారు తీసుకొచ్చామంటే శారమ్మ గారిని తీసుకెళ్ళిపోయారు. శారమ్మ గారిని తీసుకెళ్ళిపోయేసరికి అబ్రాహాం గారు రాజుతో యుద్ధం చేయలేడు కదా, రాజుతో యుద్ధం చేయలేడు. రాజుతో యుద్ధం చేయడానికి అబ్రాహాం గారికి అంత శక్తి లేదు. కానీ దేవునితో ప్రార్థన చేయడానికి అబ్రాహాం గారికి శక్తి ఉంది కనుక అబ్రాహాం గారు దేవునికి ప్రార్థన చేశారు. అబ్రాహాం దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? రాజు కళలోకి వెళ్ళి రాజుగారిని దేవుడు భయపెడితే, రాజు తెల్లారిపోతున్న అబ్రాహాను పిలిచి, ఏమయ్యా నువ్వు చేసిన పని ఏంటి? ఇవి నీ భార్య కదా, నువ్వు చెల్లెలు ఎందుకన్నావు? రాత్రి దేవుడు కళ్ళలో కలపడి నాకు చెప్పాడు, ఆమె విషయంలో నువ్వు చచ్చిన వాడవు అంటాడు దేవుడు. ఏమంటాడు? ఆమె విషయంలో నీవు చచ్చిన వాడవు,
వెంటనే ఆమెను అతనికి అప్పగించి అతనితో ప్రార్థన చేయించుకో, అప్పుడు కానీ నీకు శాపం పోదంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసముతో అబ్రహాము దేవుని చెప్పినప్పుడు లేచి నడిచి వచ్చినప్పుడు, దేవునితో నడవడానికి ఇష్టపడినప్పుడు, దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడినప్పుడు దేవుడు అబ్రహాంకి అన్ని విషయములలో దేవుడు తోడుగా ఉన్నాడు. యుద్ధం చేయడం అబ్రహాంకి ఏం రాదు. లోతుని శత్రువులు తీసుకెళ్ళిపోయినప్పుడు, లోతు కుటుంబాన్ని తీసుకెళ్ళినప్పుడు, లోతు సంపదనంతను తీసుకెళ్ళిపోయినప్పుడు అబ్రహాం గారు దేవునికి ప్రార్థన చేసి యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధములో అబ్రహాంకు దేవుడు జయమునిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి దేవుని యందు విశ్వాసం ఉంచాలండి. ఎటువంటి విశ్వాసం? బేరసారలాడే విశ్వాసం. నువ్వు అది ఇస్తే నేను నీతో ఉంటాను ప్రభువా, ఈ పని చేస్తే నీతో ఎల్లకాలం ఉంటాను ప్రభువా, చచ్చిపోయేదాకా నీతోనే ఉంటాను నైనా, నా ఈ అవసరతలు తీరుస్తాను. అది కాదు. ఇచ్చినా ఇవ్వకపోయినా, చేసినా చేయకపోయినా ఆయన దేవుడు, మనం ఆయన బిడ్డలం కనుక ఆయన సన్నిధానంలో మనం ఏం చేయాలండి? ఆయనను స్తుతించి గణపరిచి విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళాలి ప్రియమైన బిడ్డలారా. అందుకే అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోబు జీవితంలో ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు జీవితంలో ఏమేమంటాడు తెలుసండి? ఒక్కరోజునే పిల్లలు చనిపోయారు, ఒక్కరోజున సంపద అంతా పోయింది, ఒక్కరోజునే ఆస్తి అంతా కరిగిపోయింది. కరిగిపోయిన తర్వాత యోబు ఒక్కసారి ఈ విషయాలన్నీ విన్న తర్వాత యోబు ఏమనాలి? ఏం దేవుడు అయ్యా, ఇన్ని సంవత్సరాలు నిన్ను పూజించి నిన్ను గణపరిచి నిన్ను మహిమపరుస్తుంటే, నువ్వే నా దేవుడు నిన్ను కొలుచుకుంటుంటే నా కుటుంబాన్ని అంతా చంపేస్తావు, నా పిల్లల్ని చంపేస్తావా, నా ఆస్తి అంతా తీసుకెళ్ళిపోతావు, నువ్వు నా దేవుడు కాదు అని యోబు ఏం చేయాలండి? దేవుని తిరస్కరించి దేవుని విడిచిపెట్టేసి లోకంలో కలిసిపోవాలి. కానీ యోబు కలిసిపోయాడండి? యోబు కలిసిపోలేదు. యోబు అంటున్న మాట అక్కడ మాట చూస్తే మనకు జ్ఞాపకం చేసుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. యోబు అన్న మాట ఏంటో తెలుసండి? ఇదంతా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుని వెళ్ళిపోయాడు. నేను తల్లి గర్భం నుంచి రిక్తుడిగానే వచ్చాను, మరలా తల్లి గర్భంలోనికి రిక్తుడిగానే వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలాగొచ్చాడంటే తల్లి గర్భంలో నుంచి రిక్తుడిగా వచ్చాడంట, మళ్ళీ తల్లి గర్భంలోనికి రిక్తుడిగానే వెళ్ళిపోతాడంట ప్రియమైన బిడ్డలారా. కనుక ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి మనం ముందుకు సాగడానికి మనం ప్రయత్నం చేస్తే దేవుడు మనలను కాపాడుతాడు. అందుకే యోబు జీవితంలో ఎక్కడ కూడా యోబు పాపం చేయలే. మరి యోబు కానీ కష్టాలు ఎందుకు వచ్చినాయంటే దేవుని పరీక్షలో యోబు నెగ్గడానికి, దేవుడిచ్చిన పరీక్షలో యోబు నెగ్గాడు ప్రియమైన బిడ్డలారా. యోబు నెగ్గినప్పుడు యోబును మరలా ఎన్నింతల ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుడు? 2 ఆశీర్వాదాలు మరలా దేవుడు యోబుకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రి మనకున్నటువంటి విశ్వాసం, మనకున్నటువంటి నమ్మిక ఎటువంటిది? యాకోబులాగా బేరసారలాడేటువంటి విశ్వాసంలో ఒకవేళ ఉంటే ఆ విశ్వాసం నుంచి నువ్వు బయటకు వచ్చారు. పరిపూర్ణమైన విశ్వాసం, సంపూర్ణమైన విశ్వాసం కలిగి జీవించడానికి నువ్వు ఇష్టపడాలి. అందుకే హబక్కూకు ఉన్నటువంటి విశ్వాసం చాలా గొప్పది అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన బిడ్డలారా. హబక్కూకు ఉన్నటువంటి విశ్వాసం చాలా గొప్పది. షడ్రకు మేషకు అబేద్నెగోలు కలిగి ఉన్న విశ్వాసం గొప్పది. అలాగే ఈ రాత్రికాల సమయంలో యోబు కలిగి ఉన్న విశ్వాసం కూడా చాలా గొప్పది. అందుకే హబక్కూకు ఉన్నటువంటి విశ్వాసాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి 3:17 చదువుతాను. ఒక్కసారి మీరు బైబిల్ ఉన్నవారు చూడండి. అంజూరపు చెట్లు పూయకుండాను కొన్ని సందర్భాల పంటలు పండవండి, కొన్ని సందర్భంలో పంటలు పండగ కరువు కాలం వస్తూ ఉంటుందండి. అటువంటి కరువు కాలం వచ్చినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, వేసినటువంటి పాదులు వేసినటువంటి తీగలు ఒకవేళ ఫలించకపోయినా, కాయలు కాయకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండనను, వాతావరణం అనుకూలించగా వర్షాలు పడక ఒకవేళ ఒలివ చెట్లు కాపు కాయకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, పైరు వేసాము, విత్తనాలు చల్లాము, అది పంటకు రాలేదు, పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డులో లేకపోయినను, గొర్రెల మందలు చాలా ఉండి పోయిన సంవత్సరం చాలా ఉన్నాయి, ఈ సంవత్సరం గొర్రెల దొడ్లో మంద అంతా కూడా చచ్చిపోయింది, గొర్రెల దొడ్లో గొర్రెలు లేవు అన్నటువంటి పరిస్థితి వచ్చినా గాను, పొలంలో పశువులు లేకపోయినను, కొన్ని సందర్భాల్లో పశువులు పొలంలో కొట్టినప్పుడు, పిడుగులు పడినప్పుడు, వర్షాలు పడినప్పుడు, ఒకవేళ దొంగలు ఎత్తుకుపోయినప్పుడు పశువులు కూడా పోగొట్టుకున్నటువంటి పరిస్థితి రైతులకు కలిగి ఉన్నటువంటి పొలంలో పశువులు లేకపోయినను యెహోవా యందు నేను ఆనందించదని 3:18 మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువా నువ్వేమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా, నాకేమున్నా ఏమి లేకపోయినా, ఒకవేళ నాకున్న సంపద కూడా అరిగిపోయినా కరిగిపోయినా నీవే నా దేవుడు అంటున్నాడు ఇక్కడ హబక్కూకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడిచ్చేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఏంటో తెలుసండి. ఈ లోకంలో నువ్వు ఎంతకాలం బతికినా, ఎంతకాలం చేసినా నిన్ను ఎవరు కూడా మెచ్చుకోరు. చనిపోయిన తర్వాత
ఒకసారి కన్నీరు విడుస్తారు. అమ్మ చనిపోయిందని చాలా మంచిదమ్మా. చూడండి, బతుకుండగా తిడతారా? చనిపోయిన తర్వాత ఏమంటో తెలుసా? అమ్మ చాలా మంచిదండి, చాలా బాగా ఉండేదండి, చాలా మంచి, చచ్చిపోయిన వాళ్ళందరూ మంచివాళ్ళని ఒక శ్లోకం ఉంది. చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా మంచివాళ్ళు, చనిపోయిన వాళ్ళందరూ కూడా మంచివాళ్ళే అంటారు ఎవరైనా. ఇంకేమంటారు? ఏముంటుంది తర్వాత వాళ్ళు చేయడానికి ఏముంటుంది కదా. చనిపోయిన వాళ్ళందరూ కూడా మంచివాళ్ళు అంటారు. ప్రియమైన బిడ్డలారా, ఆ ఒక్క మాట తప్ప ఇంకేమైనా ఉంటుందా? చనిపోయిన తర్వాత మనకు ఉన్నది ఏంటి? నరకానికి వెళ్ళడం తప్ప ఇంకోటి ఉంది. దేవుని నమ్ముకుంటే పరలోక రాజ్యానికి వెళ్తాం, దేవుని నమ్ముకోకపోతే నరకానికి మనం వెళతాం. అదొక్కడే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఈ లోకంలో ఎంత తిన్నా, ఎంత సంపాదించుకొని, ఎంత కొట్టుకున్నా పూచిక పుల్ల కూడా మనం మనతో పాటు తీసుకెళ్ళాము. ఓ ముసలావిడ చనిపోతే మేము సమాధి కార్యక్రమం చేయడానికి వెళ్ళాం. ఆ ముసలావిడ చనిపోయేటప్పటికి ఆమె చేతికి ఉంగరాలు ఉన్నాయి, చెవులకి దుద్దులు ఉన్నాయి, మెళ్ళ గొలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి మనవరాలు ముగ్గురు ఉన్నారు. మనవరాలు ముగ్గురు కొట్టేసుకుంటున్నారు. ఇక్కడ చనిపోయినప్పుడు వాళ్ళందరూ ఏడుస్తుంటే ఏంటి వాళ్ళు కొట్టేసుకుంటారు ఏంటని అనుకున్నాం మేము. వాళ్ళేం కొట్టుకున్నా వాళ్ళకి బాధ ఏంటి? ఎప్పుడు సమాధి పెట్టిలో పెడతాదా, ఎప్పుడు వెళ్ళి ఉంగరాలను గొలుసు తీసేసుకుందామా, దుద్దులు లాగేసుకుందామని వాళ్ళు వస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, అరే చనిపోయిన వాళ్ళ దగ్గర ఏమైనా ఉంచుతారేటి? వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఎందుకంటే మట్టిలో పెట్టేసిన తర్వాత మట్టిలోకి కప్పడిపోతాయి, మట్టిలో కలిసిపోతాయి. ఏం ఉపకారం? అయ్యో మాకున్నాయనుకోండి, మేము మా పిల్లల్లో పెట్టుకుంటాం, లేకపోతే ఏదైనా ఉపయోగించుకుంటాం. ఆ బంగారం తీసేస్తామండి. బంగారం తీసేసుకున్నారు వాళ్ళు, బలవంతంగా తీసేసుకున్నారు. చెవిదిద్దులో తీసుకుంటాక రాకపోతే చెవిదిద్దులు లాగేశారు, చెవి కూడా తెగిపోయింది. ప్రియమైన బిడ్డలారా, చచ్చిపోయింది కాబట్టి తెగిన ఏం చేసినా రక్తం కూడా కారదు కాబట్టి ఇబ్బంది లేదు. కనుక ఈ లోకంలో ఎంత సంపాదించినా పూసిక పుల్ల కూడా మనము మనతో పాటు తీసుకెళ్ళలేమండి. లక్షల కోట్లు ఖర్చు పెట్టిన వాడు కూడా పూసిక పుల్ల అంటే ఇంట్లో చీపురు పుల్ల అనమాట. పూసిక పుల్ల అంటే చీపురు పుల్ల, పూచిక అంటే పూసిక చెట్టు నుంచి అది అడవిలో పూస్తూ ఉంటుంది కాబట్టి పూచిక పుల్ల అనమాట, గడ్డి. ఆ చీపిరి కట్టలో పుల్ల కూడా మనం తీసుకెళ్ళమంటే అంత దారుణమండి. అటువంటి బతుకు, అటువంటి జీవనం మంది, అటువంటి బ్రతుకు కోసం, జీవనం కోసం ఈ లోకంలో ఎంతో పాటుపడుతూ, కష్టపడుతూ, ఇబ్బంది పడుతూ, ఎదుటి వాళ్ళని దోసుకుంటూ, ఎదుటి వాళ్ళ మీద నిందలు వేస్తూ, ఎదుటి వాళ్ళ మీద మనం ఇబ్బందులు పెడుతూ మనం ఎంత సంపాదించుకునే అవసరం మనకు లేదు. దేవుడిచ్చిన కాడక మనం సంతోషంతో ఉండడం. ఈ లోకంలో బ్రతికేంతకాలం దేవునితో బ్రతకడం, చనిపోయిన తర్వాత దేవునితో పరలోక రాజ్యంలో సంతోషించి ఆనందించడం మనం కోరుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి, హబక్కూకు అంటున్నాడు, పూసినా పూయకపోయినా, ఫలించినా ఫలింకపోయినా, కాపు ఉండినా కాపు లేకపోయినా, పైరు పంటకు వచ్చినా రాకపోయినా, గొర్రెలు దొడ్లో లేకపోయినా, ఉన్నా కానీ ఏది పోయినా ఏది లేకపోయినా నాకు అవసరం లేదండి, నాకు దేవుడు ఉంటే చాలని హబక్కూకు అంటున్నాడు. హబక్కూకు విశ్వాసం చాలా గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హబక్కూకు విశ్వాసం చాలా గొప్పది. ఆయన విశ్వాసంతో ఈ మాటలన్నీ కూడా రాసినట్టుగా మనం చూస్తున్నాం. యెహోవా యందు ఆనందించదును, నా రక్షణ కర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదని హబక్కూకు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి మనకున్న విశ్వాసం ఎటువంటి బేరసారలాడే విశ్వాసమా? నువ్వు ఇస్తే నేను కొలుస్తానటువంటి విశ్వాసమా? నువ్వు నాకు దయచేస్తేనే నేను నీతో ఉంటానన్నటువంటి విశ్వాసమా? ఏమీ లేకపోయినా దేవా నీవు దేవుడువు, నేను నీ బిడ్డను కనుక నీవే నన్ను కాపాడని దేవునితో ఉందామా? ఈ రాత్రి మనం ఆలోచన చేసుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమునైనా పరిశుద్ధునికి స్తోత్రం, పరమ తండ్రి మీకే స్తోత్రం. ఈ రాత్రికాల సమయం ముందునైనా నీ బిడ్డలమైన మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రినైనా. మా విశ్వాసమే పాటిది, మా జీవితమే పాటి తండ్రినైనా. ఈ లోకంలో మేము ఇటువంటి విశ్వాసం కలిగి ఉన్నామునైనా, యాకోబు కలిగినటువంటి విశ్వాసమునైనా, నువ్వు ఇస్తేనే నువ్వు నాకు దేవుడువు, నువ్వు సంరక్షిస్తున్న దేవుడువు, ఆహారం ఇస్తేనే దేవుడువు, వస్త్రాలు ఇస్తేనే దేవుడువు, మరలా తిరిగి ఇక్కడికి రప్పిస్తేనే నువ్వు దేవుడిగా ఉంటావని యాకోబు చెప్పినట్టు విశ్వాసాన్ని మేము కలిగి ఉన్నామా? లేఖనైన ప్రభువా, హబక్కూకు గ్రంథంలో రాయబడినటువంటి మాటలు ఫలించినా ఫలించకపోయినా, చేనులో నేను పంట ఉన్నా పంట లేకపోయినా, గొర్రెల దొడ్లో గొర్రెలున్నా లేకపోయినా, చేలలో పశువులున్నా లేకపోయినా, నీవే నా దేవుడు, నీ యందు నేను ఆనందిస్తానని హబక్కూకు కలిగిన విశ్వాసాన్ని మేము కలిగి ఉన్నామా? ఈ రాత్రికాల సమయం ముందు నేను ప్రభా, నీ బిడ్డలమైన మేము నాయన ప్రభా ఏ విశ్వాసాన్ని మేము కలిగి ఉన్నామో నేను ప్రభా మేము పరీక్షించుకోవడానికి నీ కృప చూపించండి నైనా. ఈ లోకంలో అబ్రహాము గారు పిలిచినప్పుడు అబ్రహాము విశ్వాసంలో నేను ప్రభా నేను చాలా నేను 100% విశ్వాసం కలిగి ఉన్నాడు తండ్రి నైనా. ఈ రాత్రి నేను ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి, అబ్రహాము కలిగిన విశ్వాసాన్ని మేము కలిగి ఉన్నాడు, కృప చూపించండి. అలాగే నేను ప్రభా ఈ సద్రకు మేషకు అబేద్నెగో కూడా వారు విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. మా దేవుడు సమర్థుడు,
ఈయన ఈ అగ్నిగుండం నుంచి తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన తప్పించకపోయిన రాజా, నువ్వు నిలవబెట్టి ఇచ్చిన విగ్రహాన్ని మేము మొక్కమని ఎంతో విశ్వాసంతో, ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నప్పుడు నైనా వారి కంటే ముందుగా అగ్నిగుండంలోనికి మీ దూతను పంపించారు. నిజమనైనా మా జీవితంలో వచ్చే శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు మనం ఒకవేళ వెంటాడుతూ ఉంటే వాటికంటే ముందుగా, మాకంటే ముందుగా నీవే ఆ శోధన దగ్గర ఉండి మమ్మల్ని తప్పించగలిగిన గొప్ప దేవుడు నీవు ఉన్నావనే విశ్వాసాన్ని మేము కలిగి లోకంలో జీవించడానికి నైనా నీ కృప మాకు దయచేయండి తండ్రి. నైనా ఈ రాత్రి ప్రభా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలు ఏ శోధనలు ఉంటాయి నైనా, ఏ ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి తండ్రి, వాటి నుంచి వారు విడిపింపాలని ఆశ కలిగి ఉన్నారు తండ్రి. ఈ రాత్రి నేను ప్రభు వారి ఆశను తీర్చండి, వారు కొన్ని అక్రతలు తీర్చండి, వారు కొన్ని సమస్యలు తీర్చండి తండ్రి. వారి జీవితంలో ఏదైతే నేను ప్రభా సంతోషాన్ని పోగొట్టుకున్నారు, సమాధానం పోగొట్టుకున్నారు, ఆనందాన్ని పోగొట్టుకున్నారు నేను ప్రభా, ఏదైతే వారు నేను ప్రభా కన్నీరు విడుస్తున్నాను ప్రభా, వారికి ఉన్న ఇబ్బందులు బట్టి, బాధలు బట్టి నేను కృంగిపోతున్నారో ఈ రాత్రి నేను ప్రభా ఆ కుంగుబాటుల నుంచి, నేను కన్నీటి నుంచి, నేను వేదల నుంచి, నేను ప్రభా ఆ శోధల నుంచి వారిని తప్పించండి నైనా. జయమును వారికి కలిగించండి తండ్రి నేను ప్రభా. అలాగే చేతి పని లేని వారికి చేతి పని, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వ్యాపారం లేని వారికి వ్యాపారం దయచేయండి ప్రభా. అలాగే నేను ప్రభా ఈ సమయం అంతా కూడా నేను ప్రభా పిల్లలు స్కూల్కి వెళ్ళే సమయాలు తండ్రి నైనా, తల్లిదండ్రులకు ఎంతో బాధాకరమైన విషయము, డబ్బు కావాల్సిన విషయం నేను ప్రభా, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నవారినైనా పిల్లలను స్కూల్కి పంపించే విషయంలో ఎంతో తడబడుతూ ఉంటారు నైనా, కష్టపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు తండ్రి నైనా. వారికి ఏదైతే అవసరత ఉందో నేను ప్రభా పుస్తకాలు కొనడానికి, ఫీజులు కట్టడానికి ఆయన నేను ప్రభా, మరి కాన్వెంట్ నేను డ్రెస్సులు కొనడానికి నేను ప్రభా తగినటువంటి సహాయాన్ని నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే నేను ప్రభా ఎండాకాలం వెళ్ళిందంటే, వర్షాకాలం దూరపడిందని ప్రభా, మరి రైతులు పంటలు వేసుకునే సమయం తండ్రినైనా సకాలంలో వర్షాలు కురిసి, సకాలంలో వర్షములు కురిసి నేను ప్రభా వారు వేసేటువంటి పంటలు, విత్తనాలు ప్రభా చక్కగా ఫలించినని ప్రభా, మా దేశము బాగుండులాగున, మా దేశంలో ఆహారం ఉండులాగున ప్రభా నీ కృప దయచేయమని రాత్రి కాల సమయం అందునైనా మేము ప్రార్థిస్తున్నాము తండ్రినైనా. అలాగే మా చుట్టుపక్కల ఉన్న ప్రతి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, వారికి ఉన్న ప్రతి అక్రతల అవసరతలు తీర్చండి తండ్రినైనా. అలాగే మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రాంతాన్ని, మా గ్రామాన్ని నేను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి ప్రభునైనా. అనేక మంది నన్ను అనారోగ్యం పాలే ప్రభా, ఆసుపత్రిలో పాలే నేను ప్రభా, ఆసుపత్రిలో కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు తండ్రినైనా, మందులు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారు తండ్రినైనా, ట్రీట్మెంట్ చేయించుకోలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు తండ్రినైనా. వారందరినీ ఒక్కసారి దర్శించండి నైనా, వారికి సహాయం ఇచ్చేయండి నేను ప్రభా, వారికి ఉన్న అనారోగ్యాలు తీసివేయండి, వారికి ఉన్న అస్వస్థతలు తీసివేయండి నేను ప్రభా, ఆసుపత్రుల్లో నుంచి క్షేమంగా ఇంటికి వెళ్ళడానికి నైనా నీ కృప చూపించండి తండ్రినైనా. వారికి కట్టవలసినటువంటి డాక్టర్ ఫీజులు కానీ నైనా ప్రభా, హాస్పిటల్ ఫీజులు కానీ ప్రభా చక్కగా కట్టుకోవడానికి ఆర్థికమైన అవసరాలు వారికి తీర్చమని ఈ రాత్రి కాల సమయం అంతా ప్రార్థిస్తున్నాం తండ్రినైనా. సంగముగా మేము ప్రార్థిస్తున్నాం, శనివారపు ప్రార్థన కొడుకుల ప్రార్థిస్తున్నాం నైనా. మా ప్రార్థనలు ఆలకించే దేవుడు నీవే తండ్రి, మా మనవలు ఆలకించే దేవుడు నీవే నైనా ప్రభా. ఈ రాత్రి మేము చేసిన ప్రార్థన ఆలకించిన ప్రభా నీ బిడ్డలకు, ప్రజలకు, దేశానికి నేను ప్రభా క్షేమాన్ని దయచేయమని ఈ రాత్రి మీకు మనవి చేస్తున్నాం తండ్రి. మా ప్రార్థన ఆలకించండి. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డల మీద జ్ఞాపకం చేసుకొని వారికి నక్రతల అవసరతలు తీర్చండి తండ్రి. ఈ రాత్రి అంతా క్షేమకరమైనటువంటి వాతావరణ బిడ్డలు దయచేయండి ప్రభా. వారికి ఉన్నట్టు ఆలోచన పక్కన పెట్టినైనా దేవుడు నాతో ఉన్నాడు, నాకు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, ఈ రాత్రి నేను దేవునికి ప్రార్థన చేస్తానని వారు ప్రత్యేకించి ప్రార్థన చేసుకుని వారు కొన్ని ఇరుకులను, ఇబ్బందుల నుంచి తప్పించబడ్డానికి నేను నీ కృప వారికి దయచేదురుగా. కానీ ఈ రాత్రి అంతా క్షేమకరంగా ఉంచి ఉదయకాల సమయం అందు ప్రభా నీ పునరుద్ధాన పండుగలు మేము ప్రవేశించి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని గణపరిచే భాగ్యం మరొక్కసారి నీ బిడ్డలు మనకు దయచేయమని చేసిన ప్రార్థన పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభోచ్చ పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నీడగుండునుగాక. అందరూ చెప్తామా? యేసు రక్తమే చెం, ప్రవేశ రక్తమే చెం, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.